ఆత్మకూరు మండల ప్రజలకు వైద్య మరియు ఆరోగ్య శాఖ తరపున విజ్ఞప్తి. వర్షాకాలంలో వర్షపు నీరు మలినాలను, మురికిని తీసుకువచ్చి మంచినీటిని కలుషితం చేస్తుంది. ఈ నీరు త్రాగడం వల్ల మనుషులకు డయేరియా, అతిసార వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నది. మీ ప్రాంతంలో నల్లాలు లీకేజ్ ఉన్నా, గుంత లోపల నల్లాలు ఉన్నా నీళ్లు కలుషితమయ్యే అవకాశం ఉన్నది. అదే కాకుండా ఇంటి లోపల కూడా వాడుకునేటువంటి కడవలు, గ్లాసులు కూడా శుభ్రంగా లేకపోయినా నీళ్లు కలుషితమయ్యే అవకాశం ఉన్నది. మీ యొక్క చేతులు శుభ్రంగా లేకపోయినా కూడా మీకు అతిసార ప్రబలే అవకాశం ఉన్నది. కనుక తినే ముందు మరుగుదొడ్డికి వెళ్ళిన తర్వాత చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. అతిసార వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, ఒక వ్యక్తి రోజుకు 3 సార్ల కంటే ఎక్కువగా నీళ్లతో కూడిన విరేచనాలు అయితే దాన్ని అతిసారగా మనం పరిగణిస్తాం. వీటితో పాటు వాంతులు కూడా ఉండాలి. కళ్ళు గుంట లోపలికి పోవడం, దప్పిక ఎక్కువ కావడం, చర్మము లాగి ఉంచితే తొందరగా ఎనికి వెళ్ళకపోవడం వీటి యొక్క లక్షణాలు. ఈ లక్షణాలు గల ఎవరైనా సరే వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించాలి, లేకపోతే ప్రాణాపాయం జరగవచ్చు. అదే కాకుండా ఇంటి లోపల మామూలుగా డయేరియా లేదా అతిసార కనుక అయితే మేము ఇచ్చేటువంటి మీ దగ్గరలో ఆశా కార్యకర్త కానీ, అంగన్వాడీ టీచర్ కానీ, మీ ఊరికి వచ్చే సిస్టమ్తో కానీ ఓఆర్ఎస్ ఇటువంటి ప్యాకెట్ను రోజుకు 1 లీటర్ లోపల కలిపి వాటిని ఒక రోజంతా తాగాలి. ఒకవేళ నీళ్ళు కనుక మిగిలితే ఆ నీటిని పారబోసి మరుసటి రోజు తిరిగి కొత్త ప్యాకెట్ ద్వారా 1 లీటర్ నీటిలో మాత్రమే కలపాలి. ఇది తీసుకోవడం వల్ల అతిసారం నుండి నీళ్లను కోల్పోయినటువంటి శరీరము తిరిగి నీటిని నింపబడుతుంది. ఈ విధంగా ఇంటి లోపల కూడా మనము అతిసార వ్యాధి నుండి రక్షణ పొందవచ్చు. ఇదే కాకుండా ఇంటి లోపల దొరికే కొబ్బరి బోండాలు, నిమ్మరసం, మజ్జిగ, పల్చటి పప్పుచారు వీటి ద్వారా కూడా అతిసార వ్యాధి ద్వారా కోల్పోయిన నీటిని తిరిగి పొందవచ్చు. కనుక మీరు ఈ పద్ధతుల ద్వారా అతిసారం నుండి మీరు రక్షణ పొందవచ్చు. దీనికి నివారణ కూడా ఉన్నది. మరిగించి చల్లగా చేసిన నీటినే వాడాలి. అదేవిధంగా తాజా కూరలను, ఆకుకూరల్ని తీసుకోవాలి. అంతేకాకుండా ఏ పూటకు ఆ పూట వండుకోవాలి, తినాలి. మీ యొక్క చేతులు వండేటప్పుడు శుభ్రంగా కడుక్కోవాలి, వడ్డించేటప్పుడు కూడా శుభ్రంగా కడుక్కోవాలి. అదేవిధంగా రోజు బ్లీచింగ్ పౌడర్తో శుద్ధి చేసిన నీటినే మీరు త్రాగడానికి వాడాలి. వ్యక్తిగత మరుగుదొడ్లను కట్టుకొని వాడాలి. వీటి వల్ల బహిరంగ మల విసర్జనను నివారించవచ్చు. ఈ యొక్క వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టుకొని వాడడం వల్ల అనేక రోగాల నుండి సమాజాన్ని మనం రక్షించవచ్చు. కావున ఇటువంటి ఆరోగ్య సూత్రాలను పాటించి మీరు మీ కుటుంబాన్ని, మీ గ్రామాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలని చెప్పి వైద్య మరియు ఆరోగ్య శాఖ CHMO ఆత్మకూరు తరపున విజ్ఞప్తి చేస్తున్నాం.